ఇందిరమ్మ రాజ్యం తెస్తాం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇది, దొరికినట్టు కొట్టడం, చంపడం, జైల్లో పడేయటం, వాక్ స్వాతంత్రం లేకుండా చేయడం. నేను చెప్తున్నదంతా రికార్డెడ్ ఎవిడెన్స్. దీని మీద పుస్తకాలు ఉన్నాయి. ఎండ్ ఆఫ్ అన్ ఎరా బై కుల్దీప్ నాయర్, ఇంగ్లీష్ లో ఉంది, ఆ బుక్ చదవండి. అత్యాచార పర్వం బై శక్తిపుత్ర చదవండి. బుక్స్ అన్ని ఉన్నాయి, ఇప్పుడు కూడా మీకు దొరుకుతాయి. అవైలబిలిటీ మరి ఇప్పుడు మార్కెట్ లో ఎంతవరకు ఉన్నాయో నాకు పూర్తి తెలియదు. ఇట్లా చాలా బుక్స్ వచ్చినాయి, ఎమర్జెన్సీ తర్వాత వచ్చినాయి. ఈ పుస్తకాలన్నీ కూడా ఎమర్జెన్సీ మధ్యలో రాలే. ఇంకా కొన్ని పుస్తకాలు కూడా వచ్చినాయి. ప్రజా జన విజయం అని ఇంకో పుస్తకం వచ్చింది తర్వాత. ఇవన్నీ 1977 తర్వాత వచ్చినాయి. ఇట్లా దేశం మీద ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించింది. అప్పుడు టీవీలు లేవు, కానీ రేడియో ఉండేది. రేడియో మీద సెన్సార్, న్యూస్ పేపర్ల మీద సెన్సార్. న్యూస్ పేపర్ లో ఏమిటి వస్తాయి వార్తలు తెలుసునా అండి? గొర్రెలు అమ్మకం, గొర్రెల అమ్మకం, ఇంకా ఏదో ఒంటెల అమ్మకం, ఒంటెలను అమ్ముకుంటున్నారు. ఇంకా ఏమిటంటే వాతావరణం ఇవాళ ఏదో 34 డిగ్రీల టెంపరేచరు. ఇంతే వార్తలు ఇట్లాంటివే. అంతకు మించి రాజకీయంగా ఎవడన్నా గనక ఏదన్నా రాస్తే ఆ పేపర్ను మూసేస్తారు. ఆ పేపర్ న్యూస్ ప్రింట్ రాదు. ఇలా ఒక టెర్రరిజం అంటారు దాన్ని. పొలిటికల్ టెర్రరిజం క్రియేటెడ్ డ్యూరింగ్ దట్ ఎమర్జెన్సీ.